హైదరాబాద్ లో ఒకసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి భానుడి భగభగలతో అల్లాడిన నగరవాసులు కాస్త ఉపశమనం పొందుతున్నారు. ఉదయం నుంచి ఎండ దంచికొట్టగా కొద్దిసేపటి క్రితమే వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఇదిలా ఉంటే తెలంగాణ వ్యాప్తంగా 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోపక్క తెలంగాణలో విచిత్ర వాతావరణం నెలకొంటోంది. కొన్ని చోట్ల పగలు మాడు పగిలేలా ఎండ జాడించి కొడుతోంది. మరికొన్ని చోట్లేమో వడగండ్లతో కూడిన వర్షాలు పడుతున్నాయి. మరోపక్క కొన్ని చోట్ల ఈదురుగాలుల వలన చెట్లు కూలాయి. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోంది. అంతేకాదు పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంటోంది. అదే సమయంలో రానున్న 3 రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వెల్లడించింది. 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. తెలంగాణలోని మంచిర్యాల, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, జనగాం, సిద్దిపేట, భువనగిరి, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇదిలా ఉంటే హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో వాన కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, ఖైరతాబాద్, లక్డీకపూల్, సోమాజిగూడ, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, పంజాగుట్ట, ఎర్రమంజిల్, తార్నాక, నల్లకుంట, విద్యానగర్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, కొత్తపేట తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వాన కురిసింది. ఒక్కసారిగా వెదర్ చేంజ్ అయ్యి వర్షం కురుస్తూ ఉండడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్ల మీదకు రావడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలని నగరవాసులకు సూచించింది.